హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను బీరకాయ పచ్చనిపప్పుతో మసాలా కర్రీ చేశానండి. అది ఎలా చేసుకుందామో చూద్దామా? ఫస్ట్ నేను ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేశాను. తర్వాత ఇంక మనం పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి కదా! ఇంక తర్వాత బీరకాయ యాడ్ చేశానండి. ఇవి బీరకాయ ముక్కలు బాగా సన్నగా కట్ చేసుకున్నాను. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. తర్వాత పచ్చెనపప్పు యాడ్ చేశానండి. పచ్చెనపప్పు ఒక 2 అవర్స్ ముందు నానబెట్టాలి. తర్వాత ఇంకా ఆనియన్స్ యాడ్ చేశానండి. ఇంక తర్వాత సాల్టు, పసుపు, కారం అండి. అది మనం సంబార్ కారం అండి. అది మనం కూరల్లో వాడతాం కదా! ఆ కారం అనమాట. ఇంక అల్లం వెల్లుల్లిపాయ నేను ఫ్రెష్‌గా నూరేసి యాడ్ చేశానండి. చాలా బావుంటదని. ఇంక మనం మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. చూసారా బాగా ఉడికిపోయింది. ఇంక తర్వాత నేను కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేశాను. ఇది నాన్ వెజ్ కర్రీ లాగే ఉంటదండి సేము. నాన్ వెజ్ తినని వాళ్ళకి బెస్ట్ ఆప్షన్‌గా ఉంటది. మన వెజ్ వాళ్ళు తినొచ్చు. ఇది రైస్‌లోకి, చపాతీల్లోకి చాలా బావుంటదండి టేస్ట్ అయితే. ఇంక నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. చూసారా మన కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటది. థాంక్స్ ఫర్ వాచింగ్.